హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్ డిగ్రీ చేసి ఉండాలి. ఈ పోస్ట్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా చూద్దాం. యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ నుండి అప్లై చేయాలండి. ఈ కన్వీనియన్స్ కోసం ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు వన్స్ ఆ లింక్ క్లిక్ చేస్తే వెబ్సైట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్స్ కి ఎలా అయితే అప్లై చేస్తామో ఒకసారి రిజిస్టర్ అయ్యి యూపీఎస్సీ జాబ్స్ కి కూడా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మీరు కొత్తగా రిజిస్టర్ అవుతున్న వాళ్ళైతే రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళైతే కనుక ఆల్రెడీ రిజిస్టర్డ్ మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఓటీఆర్ ఐడి ఈ మూడిట్లో దేని ద్వారా అయినా కానీ మీరు లాగిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీకు కనిపించే వెరిఫికేషన్ కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీ డాష్ బోర్డ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్స్ డిస్ప్లే అవుతాయి. మనం పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ పోస్ట్ కి రిలేటెడ్ గా ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ ఒకసారి కేర్ఫుల్ గా చదివి పేజ్ ని కిందకి స్క్రోల్ చేసి ఎస్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ బేసిక్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ఇంకా అదర్ డీటెయిల్స్ ని కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. నేషనాలిటీ, ఇక్కడ మీ నేషనాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియన్ అని. మ్యారిటల్ స్టేటస్, ఇక్కడ మీ మ్యారిటల్ స్టేటస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. క్యాండిడేట్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూబీడీ ఆర్ పీడబ్ల్యూడీ కేటగిరీ. ఒకవేళ మీరు పీడబ్ల్యూబీడీ లేదా పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన వారైతే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. సెలెక్ట్ కమ్యూనిటీ, ఇక్కడ మీ క్యాస్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఈ పోస్ట్ కి అప్లై చేయాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ మ్యాండేటరీ కాబట్టి ఇదే ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ మీడియం ఆఫ్ స్టెనోగ్రఫీ, దీనికి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. దీని తర్వాత స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. అయితే ఈ స్టెనోగ్రఫీ టెస్ట్ కి సంబంధించిన మీడియం ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీషా హిందీయా. అడ్రస్, ఇక్కడ మీ అడ్రస్ ని ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ స్టేట్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీ ఫోటో, ఐడెంటిటీ కార్డ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఫోటో ఐడి ఇష్యూడ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, ఓటర్ ఐడి ఇందులో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన నెంబర్ అంటే పాన్ కార్డ్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్, మీరు పైన ఏదైతే నెంబర్ ఇచ్చారో సేమ్ అదే నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ని సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని పీడిఎఫ్ ఫార్మేట్ లో ఇక్కడ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఆ ఫైల్ ని అప్లోడ్ చేసి ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. పేజ్ ని కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ కనిపిస్తుంది. మీకు ఏదైతే క్యాప్చా కోడ్ ఇక్కడ డిస్ప్లే అయిందో సేమ్ అదే క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. పార్ట్ 1 రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇప్పుడు అదే పేజ్ ని కిందకి స్క్రోల్ చేస్తే 2 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ప్రింట్ స్లిప్, అంటే మీ డీటెయిల్స్ అన్ని ప్రింట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. అప్లోడ్ యువర్ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ చేయాలి. వన్స్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసిన తర్వాత మీ స్కాన్డ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇక్కడ క్లియర్ గా ఉన్నాయి. ఒకసారి అవన్నీ కేర్ఫుల్ గా చదివి మీ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ స్కాన్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. వన్స్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు వెబ్సైట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మనం పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ కి కాబట్టి అప్లై చేసేది. పార్ట్ 2 రిజిస్ట్రేషన్ లో మనం ఆల్రెడీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసాం కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ డిస్ప్లే అయింది. ఇప్పుడు సెంటర్ సెలెక్షన్ అండ్ అగ్రీయింగ్ టు డిక్లరేషన్ మీద క్లిక్ చేయాలి. దీనికి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అయితే ఆ రిటర్న్ టెస్ట్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్స్ డిస్ప్లే అవుతాయి. మీరు ఏ సెంటర్ లో అయితే కనుక ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ సెంటర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిక్లరేషన్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ అని ఒకసారి కేర్ఫుల్ గా చదివి ఐ హావ్ రెడ్ డిక్లరేషన్ అండ్ అగ్రీ మీద క్లిక్ చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ అండ్ డిస్ప్లే అయింది కదా. అలాగే మన ఈమెయిల్ ఐడికి కూడా అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ లో పార్ట్ 1, పార్ట్ 2 కంప్లీటెడ్ అయినట్టు డిస్ప్లే అయింది. మనం ఫిల్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ని ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.